గుడ్ మార్నింగ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం జనరల్ ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేద్దాము. కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్లో ఏమేమి వస్తాయి, సో వాటిని ఎట్లా మనం మాస్టర్ కావాలి, దానికి ప్లాన్ అయింది. ఎస్పెషల్గా ఇప్పుడు మనకు తెలంగాణలో అండ్ ఏపీలో, తెలంగాణలో అయితే ఆల్రెడీ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చింది, అండ్ ఏపీలో కూడా రాబోతుంది. సో వాటితో పాటు టెట్, డిఎస్సి, గ్రూప్స్, ఎస్పెషల్లీ గ్రూప్ 2, 3, 4. సో ఇందులో ఇంగ్లీష్ అనేది మనకు కీలకం కాబోతుంది. ఇంగ్లీష్లో ఎవరైతే మంచి మార్కులు అయితే కొట్టగలుగుతారో వాళ్ళకు 100% జాబ్ గ్యారంటీ అనేది ఉంటుంది. సో దాంతోపాటు బ్యాంకు మరి ఎస్ఎస్సిలో అయితే కంపల్సరీ ఇంగ్లీష్ ఒక పేపరే ఉంటుంది, ఎస్ఎస్సి సిజిఎల్లో. సో మిగతా సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్లో అందులో మనకు వన్ ఆఫ్ ద పార్ట్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో వీటిని ఎట్లా మాస్టర్ కావాలి, ఎస్పెషల్లీ ఈ కానిస్టేబుల్లో మనకు ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో 20 నుంచి 25 మార్కులు ఉన్నాయి, రైట్? సో ఈ 20 నుంచి 25 మార్కులను ఎట్లా క్రాక్ చేయాలి, రైట్? సో ఇందులో ఈ ఇంగ్లీష్లో మార్కులు ఈజీగా వస్తాయి. చాలామంది ఇక్కడే మార్క్స్ కోల్పోయి జాబ్ను కోల్పోతారు. ఈవెన్ లైక్ ఏఆర్, సివిల్ లాంటి జాబులు రావాలంటే మనకు ఇంగ్లీష్ అనేది కీలకం కాబోతుంది. కాకపోతే ఇంగ్లీష్ అంటే అంతా భయపడతారు. ఇలా భయపడాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మనం పట్టుకోగలిగితే ఆటోమేటిక్గా కళ్ళతో చూసి ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి, ఇప్పుడు మనకు ఒక జనరల్ స్టడీస్ తీసుకున్నట్టయితే, లేదా మ్యాథ్స్ సంబంధించిన రీజనింగ్, అర్థమెటిక్ తీసుకున్నట్టయితే అక్కడ నీకు టెక్నిక్ తెలియాలి, ప్రాక్టీస్ చేయాలి, అండ్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, ట్విస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంగ్లీష్కి అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. నీకు కాన్సెప్ట్ తెలిసిందా, దానికి సంబంధించిన అంటోనిమ్స్, సినోనిమ్స్ తెలిసినాయా, వర్డ్ వొకాబులరీ బాగుందా, తర్వాత నీకు గ్రామర్ పార్ట్ మంచిగా ఉందా, 100%, 100% ఆన్సర్ పెట్టేసేస్తాం. ఎలాంటి డిఫికల్టీ ఉండదు. వన్స్ నీకు కాన్సెప్ట్ క్లియర్ అయ్యి గ్రామర్ రూల్స్ నీ చేతిలో ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా 100% ఎలాంటి డౌట్ లేకుండా మనకు మార్క్ మన జేబులో వేసుకొని పోవచ్చు. చూడండి, సో ఎస్పెషల్లీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు కాన్ఫిడెంట్గా మార్కులను మనం జేబులో వేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. ఈ మార్కు నాదే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివైజ్, ప్యాసివైజ్. సో ఇవి వన్స్ నువ్వు దీనికి సంబంధించిన రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ నువ్వు ప్రిపేర్ అయినావు అనుకో, దానిపైన ఒక 100 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసినావు అనుకో, కాన్ఫిడెంట్గా మార్కులు మనం జేబులో వేసుకొని పోవచ్చు. ఇవి రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్లు, రైట్? కానిస్టేబుల్ ఎగ్జామ్లో రిపీటేటివ్గా వస్తున్న క్వశ్చన్లు, అర్థమవుతుందా? ఆర్టికల్స్ తీసుకో, తర్వాత ప్రిపోజిషన్ తీసుకో, టెన్సెస్ తీసుకో, వీటిపైన రిపీటేటివ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్? సో వన్స్ ఒకసారి వీటిని మాస్టర్ అయినావు అనుకో, వీటిపైన 100 క్వశ్చన్లు నువ్వు చేయగలిగినావు అనుకో, ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్గా ఈ మార్కులు నావే, నా మార్కులు నా చేతిలో ఉన్నవి అని అంత కాన్ఫిడెన్స్గా మనం ఎగ్జామ్ సెంటర్లకు పోవచ్చు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా జనరల్ ఇంగ్లీష్లో ఏమేమి ఉండబోతున్నాయి ఒక్కసారి మనము దీన్ని డివైడ్ చేద్దాం. సో ఈ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు 3 పార్ట్లుగా డివైడ్ అయ్యి ఉంటుంది. మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్న తీసుకోండి, స్లైట్ కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, కానీ మోస్ట్లీ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, రైట్? సో ఫస్ట్ ఏంటంటే గ్రామర్ అండ్ వొకాబులరీ. ఇవి మోస్ట్లీ 60 to 80% ఇవే కవర్ చేస్తాయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది కొన్ని ఎగ్జామ్లలో రావచ్చు, కొన్ని ఎగ్జామ్లలో రావచ్చు. ఇప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 2 తీసుకోండి, అలా రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎక్కువ ఉండదు, రైట్? పారాజంపుల్ సెంటెన్స్ ఇస్తున్నారు, కానీ ఈ ప్యాసేజ్ అనేది ఇవ్వట్లేదు. కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒక ప్యాసేజ్ ఇస్తున్నారు. ఓసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, 100% అది ఇస్తానికి గ్యారెంటీ లేదు, బట్ వస్తున్నాయి. గత 5-6 సంవత్సరాల పేపర్లు మనం చూసినట్టయితే ఇవి మనకు కనిపించినాయి కాబట్టి అవి నేను ఈ బోర్డు పైన ఫర్నిష్ చేసిన, రైట్? వీటిని మనం ఎట్లా చదవాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, అసలు ప్లాన్ ఏంది, రైట్? సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా జనరల్ ఇంగ్లీష్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. ఒకటి గ్రామర్, రెండోది వొకాబులరీ, మూడోది రీడింగ్ కాంప్రిహెన్షన్, రైట్? సో ఈ గ్రామర్లో ఏమేమి ఉంటాయి, రైట్? సో ఈ గ్రామర్లో ఒకసారి చూసుకున్నట్టయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇందులో మనకు 8 ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, తర్వాత కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అన్నట్టు మొత్తం 8 ఉంటాయి. వీటిపైన బేసిక్ క్వశ్చన్లు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి, రైట్? సో ఇవి వన్స్ ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే, సో నౌన్స్ మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. సో బ్రదర్, బ్రదర్ ఇన్స్లా, ప్లూరల్ సంబంధించిన క్వశ్చన్ల పైన మనము అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి గురవుతుంది, వాటిపైన మనకు అడుగుతూ ఉంటాడు. నేను
నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన ఒక టెలిగ్రామ్ ఛానల్, అందులో రోజు క్వశ్చన్లు పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ ఆ క్వశ్చన్లు రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మనం మాస్టర్ అయ్యవచ్చు. రైట్, ప్రతి పార్ట్ పైన నేను క్వశ్చన్లు చేస్తాను. ప్రీవియస్ ఇయర్స్ అన్ని స్టేట్, సెంట్రల్, ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఆ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్లు, డిఫికల్ట్ క్వశ్చన్లు ఛానల్లో ఇంక్లూడ్ చేస్తా. రోజు కొన్ని ఇంక్లూడ్ చేస్తా, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అక్కడ. తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే వీడియో రూపకంలో ఊకే చేయకపోవచ్చు, బట్ రిటర్న్ స్టేట్మెంట్ అయినా, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ నేను అక్కడ ఛానల్లో ఇస్తా. కాబట్టి ఆ ఛానల్ ఫాలో అవ్వండి, ఛానల్లో మీరు బెనిఫిట్ కండి. మీకు ఏమైనా తెలిస్తే అక్కడ యాడ్ చేయొచ్చు నాలెడ్జ్, మిగతా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. రైట్, సో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నెక్స్ట్ ఆర్టికల్స్, ఇవి 3 ఉంటాయి, ఏ అండ్ ద. తర్వాత ప్రిపోజిషన్స్, ఇవి చాలా ఉంటాయి. సో వన్స్ ఒకసారి వీటిని మనం మాస్టర్ అయితే కోర్స్ గుర్తుపెట్టుకొని ఎక్కడ ఏ ప్రిపోజిషన్ పర్ఫెక్ట్ వాడాలో తెలుసుకొని ఉంటే ఆటోమేటిక్గా 100% ప్రిపోజిషన్ మార్క్ మనం పట్టుకొని రావచ్చు. తర్వాత టెన్సెస్, ఇవి 12 ఉంటాయి. సో 12 టెన్సెస్ మనం మాస్టర్ అయితే క్వశ్చన్ ట్యాగ్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, వాయిసెస్ తెలిసిపోతుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలుస్తుంది, ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తెలుస్తుంది. రైట్, ఈ టెన్సెస్ అంటే 12 ఉంటాయి. 12 వన్స్ నువ్వు మాస్టర్ అయితే ఇవన్నీ అడ్వాంటేజ్, ఇవి యాడన్స్ అన్నట్టు. సో టెన్సెస్ మనం పర్ఫెక్ట్ పట్టుంటే ఇవన్నీ ఈజీగా, ఏం లేదు ఇలా. రైట్, సో ఫస్ట్ మనం టెన్సెస్ మాస్టర్ కావాలి. టెన్సెస్ అంటే ఏంది, ఎన్ని టెన్సెస్ ఉంటాయి, అందులో సబ్ కేటగిరీ ఏంది, ఏ టైంలో ఏది ఎగ్జాక్ట్లీ ఏ టెన్స్ వాడాలి. ఎస్పెషల్లీ ఈ పాస్ట్ టెన్స్ పైన ఎక్కువ క్వశ్చన్లు పడతాయి, పాస్ట్ పర్ఫెక్ట్ పైన. రైట్, సో if I had reached I was reached the station at the time, so the train had already left. ఇలాంటి క్వశ్చన్లు కొన్ని పడతా ఉంటాయి టెన్సెస్ పైన, ఎస్పెషల్లీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పైన ఎక్కువ పడతా ఉంటాయి. ప్లస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పైన, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వరంగల్ సిన్స్ ఆర్ ఫర్. సో సిన్స్ ఫర్ మీద ఎక్కువ క్వశ్చన్లు పడతా ఉంటాయి, అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. దానికి సంబంధించిన సింపుల్ ట్రిక్స్ నేను కూడా చెప్తా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. చాలా సింపుల్ అంటే సింపుల్, ఇట్లా చూడంగానే 100% ఆన్సర్ పెట్టేటట్టు. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్, ఇది చాలా లిమిటెడ్ రూల్స్ ఉంటాయి క్వశ్చన్ ట్యాగ్ సంబంధించినవి. వాటిని పర్ఫెక్ట్ మాస్టర్ అయితే అందులో ఎగ్జామ్షన్ ఎక్కువ ఎగ్జామ్షన్స్ పైన ఫోకస్ పెట్టాలి, ఎక్కువగా క్వశ్చన్ అడగడానికి. రైట్, క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్న వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్లు పడితే మనకు ఆన్సర్ చేయొచ్చు. వాయిసెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. రైట్, యాక్టివ్ వాయిస్ అంటే ఏంది, పాసివ్ వాయిస్ అంటే ఏంది. సో పాసివ్ వాయిస్లో ఏమేమి చెప్పబడతాయి, ఓన్లీ పాసివ్ వాయిస్లో మనకు 8 టెన్సెస్ వస్తాయి. రైట్, మిగతా 4 టెన్సెస్ రావు. ఆ టెన్సెస్ ఏంది, వీటి యొక్క మార్పు ఏంది, సో మొత్తం సెంటెన్స్ ఎన్ని రకాల సెంటెన్స్కు వాయిస్ ఎట్లా చేంజ్ చేయాలి అనేది యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ రూల్స్ ఉంటాయి. రూల్స్ నేర్చుకుంటే 100% ఆ క్వశ్చన్లు కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టచ్చు, ఎలాంటి డిఫికల్ట్ లేకుండా. సో ఈ వాయిస్లో లక్షణం ఏంటంటే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్, వీటిని మనం గుర్తుపట్టే పొజిషన్లు ఉంటే సబ్జెక్ట్ని ఎట్లా గుర్తుపట్టాలి, వర్బుని ఎట్లా గుర్తుపట్టాలి, అబ్జెక్టివ్ని ఎట్లా గుర్తుపట్టాలి. ఆబ్జెక్టివ్ గుర్తుపడితే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చినట్టే. రైట్, రెండింటితోనే ఆబ్జెక్ట్ వర్బుతోని 4 ఆప్షన్లలోకి వెళ్ళి 2 ఆప్షన్లు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. 2 ఆప్షన్లలో కొంత గ్రామర్ పార్ట్ ఉంటుంది. వర్బు ఏ టెన్స్లో ఉందో ఆ టెన్స్ని చూసుకుంటే వాయిసెస్ కూడా 100% ఈజీగా కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టవచ్చు. రైట్, అట్లా సేమ్ టైం డైరెక్ట్ ఇండైరెక్ట్. రైట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏంది, సో ఇది కూడా టెన్సెస్ పైన ఆధారపడి ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్. సో ఇందులో మనకు ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన కన్వర్షన్ ఎక్కువ ఉండదు. సో జస్ట్ విల్లు వుడ్గా, షెల్ షుడ్గా, వుడ్గా ఇట్లా మారుతుందో ఆ మార్పుకు సంబంధించిన కొన్ని రూల్స్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఈజీ. ఇందులో 4 నుంచి 5 రూల్స్ ఉంటాయి. జస్ట్ ఇన్వర్టెడ్ కామా, తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ విత్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వడం, తర్వాత ఈ రిపోర్ట్ స్పీచ్లో డిఫరెంట్ టైప్స్, అసర్టివ్, తర్వాత ఇంపారేటివ్, ఇట్లా కొన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెంటెన్స్ ఎట్లా మార్చాలి, రూల్స్ ఏంది, ఆ రూల్స్ తెలుసుకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆటోమేటిక్గా ఈజీగా. జస్ట్ మనకు ఇక్కడ మనం రిటర్న్గా ఏముండదు, జస్ట్ 4 ఆప్షన్లు ఉంటాయి, ఆప్షన్లు చూసి గుర్తుపట్టి ఎలిమినేట్ చేస్తే చాలు. రైట్, ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సబ్జెక్టు, వర్బ్, అగ్రిమెంట్. రైట్, అసలు సబ్జెక్ట్ ఏంది, సబ్జెక్ట్ ఎన్ని రకాలు ఉంటుంది, సో సబ్జెక్టు ఏ రూపాలలో ఉంటుంది, లైక్
కొన్ని కొన్నిసార్లు నౌన్ సబ్జెక్ట్ కావచ్చు, ప్రొనౌన్ సబ్జెక్ట్ కావచ్చు, తర్వాత జెరండ్ సబ్జెక్ట్ కావచ్చు. కొన్ని సెంటెన్స్లలో సబ్జెక్టు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపారేటివ్ సెంటెన్స్, క్లోజ్ ద డోర్. సో క్లోజ్ ద డోర్ అంటే అక్కడ సబ్జెక్ట్ కనిపించదు, రైట్? సో క్లోజ్ ద డోర్ అంటే ఇండైరెక్ట్ యూ క్లోజ్ ద డోర్ అంటే యూ అనేది సబ్జెక్ట్ మనకు కనిపించదు, అర్థం చేసుకోవాలి అట్లా. సో సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వర్బ్ సింగులర్ ఉండాలి. ఇట్లా అగ్రిమెంట్, ఓటికోటి మధ్యలో అగ్రిమెంట్. సో సబ్జెక్ట్ ప్లూరల్ అంటే వర్బ్ ప్లూరల్ ఉండాలి. ఇట్లా కొన్ని రకాల రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం పట్టినాం అనుకో ఆటోమేటిక్గా క్వశ్చన్. ఇప్పుడు నీదర్ నార్ ఉంది, ఈదర్ ఆర్ ఉంటుంది ఇట్లా. సో ఇవి వచ్చినప్పుడు వర్బ్ ఎట్లా ఉండాలి? నైదర్ నార్ సింగులర్ ఉంటుంది, సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. సో ఈదర్ ఆర్ సింగులర్ ఉంటే సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. ఇట్లా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ మనకు తెలిసి ఉంటే ఆటోమేటిక్గా కళ్ళతో చూసి ఆన్సర్ చేయొచ్చు. ఎలాంటి డిఫికల్ట్ ఉండదు ఇక్కడ, రైట్? సో ఇది మనం తెలియకపోతే కష్టం. సో దీంతో పాటు ఇంకొకటి మర్చిపోయినా నేను, కండిషనల్ సెంటెన్సెస్. కండిషనల్ సెంటెన్సెస్. సో రీసెంట్గా మనకు గ్రూప్ 3 పేపర్లో, గ్రూప్ 2 పేపర్లో ఈ కండిషనల్ సెంటెన్స్ ప్రతి దానిపైన వచ్చేసినాయి. సో మీరు కావాలంటే తీసుకోండి. గ్రూప్ 2 పేపరు ఇవన్నీ కవర్ చేసిండు, ఇవన్నీ మోడల్స్ కవర్ చేసిండు, రైట్? వన్స్ ఇవన్నీ నువ్వు మాస్టర్ అయితే వాటిని కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు. పెద్ద డిఫికల్టీ లేదు. లైక్ చిన్న మైనరు, లైక్ ఎక్కడో ఒక చిన్న వర్డ్ అండ్ దానో ఏదో ఒక వర్డ్ మిస్ చేస్తాడు. ఆ మిస్ నువ్వు గుర్తుపట్టగలిగితే, నువ్వు ఇక్కడ మాస్టర్ అయితే అవి గుర్తుపట్టగలిగితే ఈజీగా కళ్ళతో ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో అయిపోతుంది. మ్యాథ్స్ అన్నా మనం ఫార్ములా తెలవాలి, ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లోకి పోయినాక మళ్ళీ పేపర్ పైన పెన్ను పెట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దానికి కొంత టైం టేకింగ్ తీసుకుంటుంది. బట్ ఇక్కడ అట్లా లేదు. నువ్వు వన్స్ వీటిని మాస్టర్ అయినావు అనుకో ఆటోమేటిక్గా కళ్ళతో ఆన్సర్ పెట్టేయచ్చు. ఎలాంటి డిఫికల్ట్ లేదు, నమ్మండి. కొంచెం నేను ఏదైతే బిట్స్ ఇస్తున్నా అవి ప్రాక్టీస్ చేయండి, మీతోనే చెప్పిస్తా. ఇది పెద్ద డిఫికల్టీ కాదు, చాలా ఈజీ. మిగతా అన్నిటికంటే చాలా ఈజీ. ఎలాంటి మ్యానిపులేషన్ ఉండదు, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. డైరెక్ట్ చేస్తామని మీరే చెప్తారు, రైట్? నెక్స్ట్, సో ఇది గ్రామర్ పార్ట్. ఇంకా ఉండొచ్చు అక్కడక్కడ, బట్ అవి వెరీ రేర్, రైట్? ఇవి మోస్ట్లీ ఇవి కవర్ అయ్యేటి. మీరు ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, రైట్? నెక్స్ట్ వొకాబులరీ. సో ఈ రెండు పార్ట్ కలిసి 90%. సో గ్రామర్ అండ్ వొకాబులరీ కలిసి ప్రతి ఎగ్జామ్లో 90 to 95% కవర్ చేస్తాయి. ప్రతి ఎగ్జామ్లో ఎన్నైనా చూసుకోండి, ఇవి వొకాబులరీ అండ్ గ్రామర్ మెయిన్ ఇవి అన్నట్టు. సో ఇది కొంచెం ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ యాడ్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇవైతే 90 to 95% నీకు జనరల్ ఇంగ్లీష్లో కవర్ అయ్యేటి, రైట్? సో వొకాబులరీ, సినానిమ్స్, రైట్? నానార్థాలు, యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, రైట్? సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏం లేదు. సో చాలా పెద్ద సెంటెన్స్ను ఒక చిన్న వర్డ్స్లో చెప్పడం, రైట్? ఇప్పుడు స్టేషనరీ అంటాం, స్టేషనరీ షాప్ అంటే అక్కడ బుక్లు దొరుకుతాయి, పెన్నులు దొరుకుతాయి, ఇంకా ఆఫీస్కు సంబంధించిన వస్తువులు దొరుకుతాయి. ఇవన్నీ వస్తువులు దొరికే ఆ ప్లేస్ని ఏమంటాం? స్టేషనరీ అంటాం. అట్లా పెద్ద ఇప్పుడు జంతువుల గురించి అది జువాలజీ, వృక్షాల గురించి బాటనీ. ఇట్లా ఈ సింపుల్ వర్డ్సే ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి బై హార్ట్ బట్టి పెట్టాలి అంతే. కొన్ని మనకు ఫ్రీక్వెంట్గా ప్రీవియస్ పేపర్లో వచ్చేటి ఎక్కువ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవన్నీ నేను గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను. రోజుకొని వాటిని బట్టి పట్టాలి, రైట్? కనీసం ఒక 100 పదాలు, 100 నుంచి 200 పదాలు నువ్వు బట్టి పట్టినా అనుకో, కనీసం ఒక మార్కు మనం జేబులు వేసుకొని పోవచ్చు. ఏం లేదు, సింపుల్గా. బాటనీ జువాలజీ అంటే పెద్ద డిఫికల్ట్ ఉందా? అలాంటి ఒక జంతువులకు, ఒక శాస్త్రాలకు సంబంధించిన కొన్ని పదాలు, కొన్ని ఫోబియాలు ఉంటాయి. హైడ్రోఫోబియా, ఇట్లా అంటే వాటర్ని చూస్తే భయపడడం, ఎత్తైన ప్రదేశాలకు పోతే భయపడడం, ఇలాంటి కొన్ని ఫోబియాలు ఉంటాయి. ఇలాంటి కొన్ని పదాలు మనం బట్టి పట్టుకొని పోయినాం అనుకో ఆటోమేటిక్గా ఒక మార్కు మనం జేబులు వేసుకొని పోదు, రైట్? ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, రైట్? ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి కంపల్సరీ. మనకు సింపుల్, వెరీ సింపుల్. మనకు ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్లో ఒక సెంటెన్స్ పైన కింద వర్డ్స్ పైన అండర్లైన్ చేస్తాడు. దీనికి సంబంధించిన సిమిలర్ ఇడియంను గుర్తుపట్టండి. అర్థమవుతుందా? ఇడియం జాతీయం అంటాం మనం, జాతీయ కానీ సామెతలు కానీ అంటాం. ఈ సామెతలను గుర్తుపట్టచ్చు, ఈజీగా గుర్తుపట్టచ్చు, రైట్? సో ఇవి కొన్ని ఒక 100 నుంచి 200 పదాలు మనం బట్టి పట్టుకొని పోవాలి. చాలా సింపుల్, రైట్? సింపుల్ బట్టి పట్టుకొని పోతే 100% ఒకటి వచ్చే అవకాశాలు ఉంటాయి, రైట్? నెక్స్ట్, హోమోఫోన్స్, హోమోనిమ్స్ ఇవేం లేవు, సిమిలర్. ఎయిర్, ఫేర్ అంటే సౌండ్, మనకు సేమ్ సౌండ్ ఉంటాయి, ఓకేనా? ఆ సేమ్ సౌండ్ ఉన్న పదాలు అండ్
కొన్ని పదాలకు సేమ్ మీనింగ్ ఉంటుంది, బట్ వాయిస్ వేరు ఉంటుంది. సో ఇట్లా ఏమేమి ఇంగ్లీష్లో ఏమేమి ఉన్నాయి అవి హోమోఫోన్స్, హోమోనిమ్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా మనకు వస్తాయి. సింపుల్ ఉంటాయి, వెరీ సింపుల్. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు వీటిపైన క్వశ్చన్లు. సో 2016 ఎస్ఏలే వీటిపైన అడిగింది, హోమోఫోన్స్ ఏంది, హోమోనిమ్స్ ఏంది. రైట్. నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్. రైట్. సో స్పెల్లింగ్ మిస్టేక్ అనేది సింపుల్గా ఉంటాయి, సిల్లీగా అనిపిస్తాయి, కాకపోతే ఒక మార్కు మనకు తీసుకపోతుంది. రైట్. సో దీనికి ఏం లేదు, కొన్ని ఒక 100 నుంచి 200 పదాలు రోజు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, స్పెల్లింగ్ మిస్టేక్ సంబంధించి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈఎన్టీ ఏఎన్టీ, ఈఎన్టీ ఏఎన్టీ, ఈఎన్సి ఏఎన్సి ఇట్లా. రైట్. ఇలాంటి చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న ఏబిసిడీలే మనకు మన జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి. రైట్. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్లని అంటే రెగ్యులర్గా మనం చూసేటిదే, కానీ కొంత కేర్ఫుల్గా ఆ పదాలను మనం అబ్జర్వ్ చేసి గుర్తు పెట్టుకుంటే ఒక మార్కు తెచ్చి పెడతాయి అవి. రైట్. స్పెల్లింగ్ మిస్టేక్ ప్రతి ఎగ్జామ్లో వస్తాయి. సో వీటిని నేను మన గ్రూప్లో డైలీ మనం షేర్ చేస్తూ ఉంటా. వీటిని గుర్తుపట్టండి. రిపీటెడ్గా గుర్తుపడితే, రిపీటెడ్గా తరోగా ఎప్పుడు చేస్తూ ఉంటే మనకు బైహార్డ్ అయిపోతాయి. అర్థమవుతుందా? పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. రిపీటెడ్ జస్ట్ చూసి వదిలేయాలి, చూసి వాటి అర్థం చేసుకొని వదిలేయాలి. ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎక్కడ వాడు తింపేస్తాడు అటు ఇటు, ఈఎన్సియా ఏఎన్సి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంది. అటెండెన్స్ ఏఎన్సియా ఈఎన్సియా అట్లా. క్లియర్. సో ఇవి మనకు వొకాబులరీ. సో వొకాబులరీ అండ్ గ్రామర్ ఇవే మనకు మెయిన్ గుండెకాయ. జనరల్ ఇంగ్లీష్కు ఇవి 2 గుండెకాయ. ఇవి ఏం లేదు, ఇక్కడ సెట్ ఆఫ్ రూల్స్ తెలుసుకోవాలి, ఇక్కడనేమో పదాలను బట్టి పట్టాలి. బట్టి పట్ట అంటే జనరల్ గా మనకు మన చుట్టూ ఉన్న పదాలే ఇవన్నీ. అర్థమైందా? సో వాటిని ప్రేమ కొద్ది అర్థం చేసుకొని యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు బైహార్డ్ అయిపోతాయి. పెద్ద స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని బట్టి పడితే సరిపోదు, ఫ్రీక్వెంట్ గా మనకి ఎగ్జామ్లో వచ్చేది. రైట్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏం లేదు, ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత కింద క్వశ్చన్లు వస్తాయి. రైట్. 4 నుంచి 5 క్వశ్చన్లు, ఓసారి 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు. ఆ 2 క్వశ్చన్లు మనం ఆ ప్యాసేజ్ మొత్తం చదవాలి, ప్యాసేజ్ చదివి దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. సో ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయిన తర్వాత గవర్నమెంట్ సంబంధించిన ఆర్టికల్స్ కానీ తర్వాత జీవోస్ కానీ ఇంగ్లీష్లో ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిని నువ్వు ఎంతవరకు, ఎస్పెషల్లీ తెలంగాణలో గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జీవోస్ అన్ని, గవర్నమెంట్ అఫీషియల్ వర్క్స్ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి, సో వాటిని మనకు అర్థం కావాలి, వాటికి మనం రెస్పాండ్ ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే మనకు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పెడితే అభ్యర్థులు చదువుతారు. దానికోసం అర్థం చేసుకునే ఉద్దేశం కొద్ది రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది జనరల్ ఇంగ్లీష్లో పార్ట్ చేయడం జరిగింది. బట్ మనం మోస్ట్లీ వాటిని చూసి భయపడతాం. భయపడాల్సిన అవసరం లేదు. రైట్. ఇచ్చిన ప్యాసెస్ ఒక్కటికి 3 సార్లు చదవండి. ఫస్ట్ టైం చదువు అర్థం కాదు, సెకండ్ టైం చదువుతా, థర్డ్ టైం అర్థం చదువుతూ ఉంటే మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఆడ క్వశ్చన్లు ఏమి ఇచ్చినా క్వశ్చన్లు చూడాలి, మళ్ళీ పోయి మళ్ళీ చదవాలి. ఫస్ట్ నేను ఏం చెప్తున్నా, ఒక్కసారి చదువు, 2 సార్లు చదువు, 3 సార్లు చదివినవు, మొత్తం కాన్సెప్ట్ అంటే ఆ ప్యాసేజ్ దేని గురించి ఇచ్చిండో అర్థమైపోతుంది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, కింద క్వశ్చన్లో పోవాలి, క్వశ్చన్లు ఏమేమి క్వశ్చన్లు ఇచ్చిండో క్వశ్చన్లు చదవాలి, మళ్ళీ పోయి మళ్ళీ ప్యాసేజ్ చదవాలి. అప్పుడు క్లియర్గా 100% మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆన్సర్లు ఇక్కడ జస్ట్ గుర్తుపట్టుడే, 4 ఆప్షన్లు ఇస్తారు, ఆ ఆప్షన్లో సూటబుల్ ఆన్సర్ ఏదో గుర్తుపట్టుడే, ఆటోమేటిక్గా గుర్తుపడుతుంది. ఎందుకంటే మిగతా అన్ని కాన్సెప్ట్ వెళ్తే చక్కగా ఆన్సర్ చేస్తావు, ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కవర్ అయిన టైం అక్కడ మనకు యూటిలైజ్ అవుతుంది. రైట్. సో ప్యాసేజ్ అనేది చాలా ఈజీ. కానీ ఎట్లా ఈజీ అంటే, రోజు ఒక ప్యాసేజ్ తీసుకోవాలి మనం. రైట్. రోజు ఒక ప్యాసేజ్ తీసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. సరే నాకు ఇనిషియల్ డేస్లో నాకు అర్థమవుతలేదు, మనకు ChatGPT ఉంది, సో ప్యాసేజ్ తీసుకొని అప్లోడ్ చేసి పడేసి దాన్ని సింపుల్గా ఇవ్వమను, లేదా తెలుగులో ఇవ్వమను, తెలుగులో ఇస్తుంది. తెలుగులో అయితే మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా, ఓహో ఈ ప్యాసేజ్ దీని గురించి ఇచ్చిర్రు. రైట్. గ్లోబల్ వార్మింగ్ ఉంది, గ్లోబల్ వార్మింగ్ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, నీకు అర్థం కాలేదు, ChatGPTలో పడేసి తెలుగులో ఇచ్చేయమను, తెలుగులో ఇచ్చేస్తుంది, మొత్తం డీటెయిల్స్ చదువుతావు, మళ్ళీ పోయి ఇంగ్లీష్లో చదువు, అప్పుడు నీకు ఒక్కొక్క సెంటెన్స్ అర్థమైపోతుంది. రైట్. సో ఇట్లా ఇప్పటి నుంచి రోజు ఒక ప్యాసేజ్ తీసుకుంటే 200 రోజుల వరకు 200 ప్యాసేజ్లు అయిపోతాయి. 200 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కింద ఇస్తాడు, సాల్వ్ చేయి. నేను ఇస్తా ప్యాసేజ్లు, నువ్వు సాల్వ్ చేసే ఎబిలిటీ నీ దగ్గర ఉందా, అర్థం చేసుకునే కేపబిలిటీ ఉందా? అట్లీస్ట్ డైలీ ఇప్పుడు 20 మార్కులు పొడిగా ఎవరు ఇవ్వాలి? ఆ 20 మార్కుల కోసము ఆ రీజనింగ్ అర్థమెటిక్, ఆ ఛానల్ ఈ ఛానల్, ఆ కోచింగ్ సెంటర్ ఈ కోచింగ్ సెంటర్ అని దీని రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళు నీకు 20 నుంచి రోజు అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఇంగ్లీష్ కోసం పెట్టు, పొడిగా జాబ్ వేసుకొని రావచ్చు కదా. ఈ టెక్నిక్ మనోళ్ళు స్మార్ట్గా ప్లాన్ చేయరు, రఫ్గా మొత్తం వాడు అట్లా ప్రిపేర్ అయ్యిండు, వీడు ఇట్లా ప్రిపేర్ అయ్యిండు, వాడు
అర్థమెటిక్ బాగా చేసిండు, వీడు రీజనింగ్ బాగా చేసిండు, వాడు జిఎస్ బాగా చదివిండు, వాడు కోడ్లు పెట్టుకుండు, ఇన్ని ప్రాక్టీస్ చేసిండు, ఇన్ని టెస్ట్ చేసిండు, ఇన్ని ఎత్తే ఏం లాభం, మాటగా గుర్రం లెక్కల పని చేయాలి కదా. సో అట్లీస్ట్ డైలీ ఒక 30 minutes నువ్వు ఇంగ్లీష్ పైన పెట్టు, రైట్. సో చూడండి, నీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. టెన్స్, వాయిసెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, దీనికి సంబంధించిన ఒక చార్ట్ చేయొచ్చు ఈజీగా. అర్థమైందా? ఒక చార్ట్ చేసి గోడకు అతికేసి రోజు ఒకసారి చూడు. బైహార్డ్ కావా నీకు? వన్స్ ఈ టెన్సెస్, వాయిస్, డైరెక్ట్ స్పీచ్ నీకు అవన్నీ ఆ ఫార్ములాలు నీకు బైహార్డ్ అనుకో, కళ్ళతో చూసి ఆన్సర్ పెడతావు. దీనికి పెద్ద టైం తీసుకుంటుందా? సో ఇది ప్రొసీజర్. సో జనరల్ ఇంగ్లీష్ కు చాలా మంది భయపడతారు, చాలా మంది మార్కులు కోల్పోతారు, జాబులు కోల్పోతారు దీనివల్లే. బట్ ఇందులో ఏమీ లేదు. ఆ భయపడడం వల్లేయండి, జస్ట్ నాతోని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి, మాస్టర్ అయిపోతారు. 100% ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు వేసుకొని రాగలుగుతారు. ఎంతో మందిని చూసిన నేను జనరల్ ఇంగ్లీష్లో మార్కులు పోగొట్టుకొని జాబులు పోగొట్టుకున్న వాళ్ళు. సో ఇలాంటి ప్రాబ్లం మనకొద్దు, ప్రాక్టీస్ మొదలు పెడదాం. సో 100% వీటిని నేర్చుకుని దీనికి సంబంధించిన చార్ట్లు తయారు చేసుకుందాం, గోడ కతికేద్దాం, ప్రతిరోజు చదువుదాం, దేవుని లెక్కలు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ మనకు కావాలి, జాబ్ లేకపోతే లైఫ్ ఆగమవుతుంది. కాబట్టి సో నువ్వు ఏమని అనుకో, నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటావు అది చేసుకో, మొత్తం డిజైన్ చేసుకో, గోడ కంటేసి ప్రతిరోజు చూస్తూనే ఉండు, రోజు 1 నిమిషం 2 నిమిషాలు చూస్తూనే ఉండు, ఆటోమేటిక్గా మాస్టర్ అయిపోతావు. చాలా రోజులు ఉన్నాయి మనకు. ప్రిలిమ్స్ అంటే, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అంటే, ఎస్ఐ ప్రిలిమ్స్ అంటే ఈజీగా గట్టెక్కుతాం. కొన్ని సర్టెన్ చాప్టర్ చదివినా మనం గట్టెక్కుతాం. బట్ చూడండి, సింపుల్ లాజిక్ చెప్తా. తెలంగాణలో అయితే 7,000 పోస్టులు అందాజ యావరేజ్ గా కానిస్టేబుల్ ఉన్నాయి అనుకోండి. సో 7,000కు ఒక 5 నుంచి 8 లక్షలు పోటీ పడ్డారు, అప్లై చేశారు అనుకోండి, రైట్. సో ఇందులోకి వెళ్ళి కనీసము 4 నుంచి 5 లక్షలు మెయిన్స్ కు పోతారు, ఈవెంట్స్ మెయిన్స్ కు, రైట్. పోతే ఈ 4 నుంచి 5 లక్షలు ఈవెన్ అందులో ఫిల్టర్ అయ్యారు అనుకోండి, ఎగ్జామ్ లో ఫిల్టర్ అయ్యారు అనుకోండి, కనీసం ఒక 3 నుంచి 4 లక్షలు మెయిన్స్ ఎగ్జామ్ రాసారు. అర్థమైందా? ఈ 3 నుంచి 4 లక్షలు వెళ్ళి వాళ్ళు జాబులు కొట్టేది ఎంత? 700 మంది, రైట్. ఈ 700 మంది ఇంతమంది ఎగ్జామ్ రాస్తే జాబులు వచ్చేటి వీళ్ళకే, 7,000 మందికే. అర్థమవుతుందా? 7,000 మంది కోసమే జాబులు వెయిటింగ్ ఉన్నాయి. ఆ 7,000 మంది ఎవరైతే ఇవన్నీ అంటే ఇలాంటి స్మార్ట్ స్ట్రాటజీ ఎవరైతే ఫాలో అవుతాడో వానికి మాత్రమే జాబ్ వస్తుంది. సో కాంపిటీషన్ హై ఉంది. చాలా మంది అంతకుముందు జాబ్ పోయినోళ్ళు, జాబ్ రాక మిస్ అయిన వాళ్ళు, 0.5 మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీంతో పాటు ఇంకా ఆల్రెడీ సర్వీస్ లో ఉన్న వాళ్ళు, కానిస్టేబుల్స్ లైక్ టిఎస్ఎస్పి లాంటి వాళ్ళు, ఏఆర్ లాంటి వాళ్ళు, సివిల్ కు ప్రాక్టీస్ వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. ఇంత పోటీలో నువ్వు స్మార్ట్ గా, నువ్వు టెక్నిక్ గా, తెలివిగా వాళ్ళను బీట్ చేసి నువ్వు రావాలంటే ఏదో ఒక స్మార్ట్ ప్లాన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆ స్మార్ట్ ప్లాన్ లేని ఇవాళ రేపు జాబ్ కొట్టడం క్లియర్. సో ఇవన్నీ ఇన్కాపరేట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తావని ఆశిస్తున్నా. సో నీకు నచ్చితే, ఇది మంచి అనిపిస్తే, నా వల్ల నీకు బెనిఫిట్ అయితే మిగతా నీ ఫ్రెండ్స్ కు, నీ వెల్ విషర్స్ కు ఇవి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.